ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోలోకి స్వాగతం। జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు మీరు పొందాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి। షార్ట్ కట్ లో చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను। ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సెకండరీ హెల్త్ మనకు ఆరోగ్య కేంద్రాల్లో మనకి ఏంటంటే జాబ్స్ అప్డేట్ అనేది అన్ని జిల్లాల్లో కూడా రిలీజ్ అనేది అవడం జరిగిందండి। అది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను। ఇందులో కేవలం 10th 12th అలానే బీఎస్సీ అలానే డిఎంఎల్టీ అలానే మనం చూసుకుంటే బీఎస్సీ లో ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ మనకు జాబ్స్ అనేది రావడం జరిగిందండి। చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇందులో ఎలాంటి రాత పరీక్ష లేదు, జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మెరిట్ బేసిస్ మీద ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది। అయితే చాలా మందికి జిల్లాల వారీగా రిలీజ్ వచ్చినప్పుడు అది ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు। అది మీకు విత్ ప్రూఫ్ తో కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। వీడియో ఎండ్ వరకు చూడండి। అన్ని లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ ఇచ్చాను, దాని మీద కూడా క్లిక్ చేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఆ లింక్ లో కూడా మీరు వెళ్తారు। మరి డీటెయిల్ గా ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా మీరు గూగుల్లో నుంచి మనం డిస్ట్రిక్ట్ పేరు సెర్చ్ చేసి అది ఎలా వెళ్ళాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। నెక్స్ట్ ఆప్షన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని డిస్ట్రిక్ట్ లింక్స్ అనేది మన అఫీషియల్ వెబ్ పేజ్లో ఇచ్చాను, అది ఎలా చెక్ చేయాలని కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। వీడియో ఎండ్ వరకు చూడండి। మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి। గూగుల్ ఓపెన్ చేస్తానే మనకు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఈస్ట్ గోదావరి పెట్టాను। ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ పేరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి। సెర్చ్ చేస్తానే దానికి సంబంధించినటువంటి టాప్లో మీరు కానీ చూసుకుంటే కొన్ని ఇమేజెస్ వస్తాయి, ఆ ఇమేజెస్ వస్తాయి, ఆ తర్వాత మ్యాప్ వస్తుంది। ఆ తర్వాత కానీ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఒకటి ఇక్కడ చూసుకోండి ap.gov.in అనేది ఒక అఫీషియల్ వెబ్ పేజ్ అనేది వస్తుందండి। ఇలా మీకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ పేరు వస్తుంది, ఆ తర్వాత ap.gov. అనేది వస్తుంది। ఇలా ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి, మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మన తెలుగు జాబ్ పాయింట్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను। ఒక చిన్న వీడియోకి లైక్ చేయండి మీరు జాబ్ పొందాలనుకున్న అభ్యర్థులకి, అలానే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ సొంత జిల్లాలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకి వాళ్ళు కూడా షేర్ చేయండి। ఇక్కడ ఏ జిల్లాలో అయితే చూస్తున్నారో ఆ జిల్లా పేరు సెర్చ్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడ కానీ మీరు కిందికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు। దీని మీద క్లిక్ చేస్తేనే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడ రైట్ సైడ్ లో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మోర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఒక ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి। ఓకే, దీని మీద క్లిక్ చేస్తానే మరొకసారి అది వెళ్ళిపోతుంది లోపలికి, మరొకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే మోర్ ఆప్షన్ మీద వచ్చినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది। ఇక్కడే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉంటుందండి। ఓకే, దీని మీద క్లిక్ చేయండి। అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జిల్లాల వారీగా కొన్నిట్లో ఏంటంటే రిక్రూట్మెంట్ ఆప్షన్ వస్తుంది, కొన్నిట్లో రావడం లేదండి, దానికోసం ఇలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను। ఇలా మీకు జిల్లాల వారీగా ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడే లేటెస్ట్ ఏ జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి। ఓకే, అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా మన అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు జిల్లాల వారీగా అందులో ఎలా మీరు చెక్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। వీడియో ఎండ్ వరకు చూడండి। ఇందులో మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేశాక GK15 తెలుగు అని సెర్చ్ చేయండి। సెర్చ్ చేస్తానే టాప్లో GK15telugu.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి। ఓకే, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు రెగ్యులర్ గా ఇక్కడ మీరు పొందుతారండి। ఓకే, ఇక్కడ మన కానీ కిందకి వచ్చినట్లయితే ఈ రోజు నేను అప్డేట్ చేశాను చూడండి, ఇక్కడ ఏపీకి సంబంధించి ఆ సేమ్ ఇమేజ్ అనేది ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తానే దానికి సంబంధించి మీకు షార్ట్ కట్ లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రాయడం జరిగింది, అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి। ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది ఈ లింక్ అనేది, అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క రోజు కూడా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అర్హతలు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కేవలం చాలా వరకు ఏంటంటే 10th క్లాస్ అప్లై అనేది చేసుకోవచ్చు। కేవలం 10th క్లాస్ అప్లై చేసుకొని 15,000 వరకు సొంత జిల్లాలను ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి। టైం అనేది తక్కువ ఉంది, వెంటనే అప్లై చేసుకోండి। ఇక్కడ ఈ రోజు కర్నూలుకి సంబంధించిన అప్డేట్ వచ్చింది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను। ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అని ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేస్తేనే అన్ని జిల్లాలకు సంబంధించి ఒకే PDF లో ఇక్కడ మీకు ఉంటుందండి। అన్ని జిల్లాలకు సంబంధించి సెంట్రల్కి సంబంధించి ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది। ఏ జిల్లా నుంచి మీరు చూస్తున్నారో ఆ జిల్లా పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు। ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు ఏ జిల్లా కూడా చిత్తూరు జిల్లా నేను చూపిస్తాను చూడండి। అంటే ఏదైతే ఇక్కడ మీరు చెక్ చేయాలనుకున్న తిరుపతిలో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, అంటే దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తాను మీకు అఫీషియల్ వెబ్ పేజ్లోకి ఇక్కడ వచ్చేస్తుందండి, రీడైరెక్ట్ అనేది అవుతుంది। ఇక్కడ మీరు నేను చెప్పిన స్టెప్ మీరు ఫాలో అవ్వచ్చు, ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి। ఓకే, ఇందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏంటంటే కేవలం అర్హత ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు। అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలాంటి రాత పరీక్ష లేదు, 18 సంవత్సరాల నుంచి, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే
42 ఇయర్స్ వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అప్లై చేసుకుని సొంత జిల్లాలోనే ఇక్కడ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. వెంటనే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇలా మీకు అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాట్ న్యూస్లో కూడా కొన్ని అప్డేట్స్ అనేది ఇస్తుంటారండి. ఇక్కడ వాట్ న్యూస్లో కూడా ఇస్తుంటారు. అలా కాకపోతే నేను చెప్పాను చూడండి, ఆ స్టెప్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తిరుపతికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇలా క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలా మీరు ప్రతి ఒక్క జిల్లాలో కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. జెన్యూన్ జాబ్ అప్డేట్ చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.